హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు ఈవినింగ్ రొటీన్ అండి. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ప్రాసెస్ అయితే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి అందరూ చేసినట్టే చేశాను. అంత వింత విచిత్రంగా అయితే ఏం కాదు. ఆనియన్ పకోడీ అయితే చేశాను అనమాట. అండ్ ఈ వ్లాగ్లో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలన్నమాట. అండ్ దానికన్నా ముందు అయితే వ్లాగ్ చూసి మొత్తం నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, ఇంకా మా హస్బెండ్ అయితే క్యామ్ ఆఫ్లో ఉందనుకొని పాటలు పాడుతూ ఉన్నారు. ఇంకా అదైతే ఆన్లో ఉండింది. అట్లా అయితే నడుస్తూ ఉంటుంది ఇంట్లో ఫన్నీ ఇన్సిడెంట్స్. అండ్ ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే కదా ఆనియన్ పకోడీకి. అండ్ ఒక విషయం చెప్తానన్నాను కదా, ఏంటంటే నవే డేస్ సొసైటీకి ఇంకా ఎక్కడో చోట అంటే ఒక 100 మందిలో 10 మందికి యూట్యూబ్ అన్నా, ఇన్స్టాగ్రామ్ అన్నా, ఫేస్బుక్ అన్నా ఇట్లా వీటి సోషల్ మీడియా వెబ్సైట్స్ మీద పూర్తిగా అవగాహన లేకుండా ఉండింది. రీల్స్ చేస్తే అదొక పెద్ద తప్పులాగా, వీడియోస్ చేసిన, రీల్స్ చేసిన, పద్ధతిగా చేసిన అదొక పెద్ద తప్పులాగా చూస్తూ ఉన్నారు. ఇంకా వాటి మీద పూర్తిగా నాలెడ్జ్ అయితే లేదు చాలామందికి. ఇంకా అలాంటి వాళ్ళకి మనం చెప్పినా వేస్ట్. సో మన పని మనం కానిచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. నాకైతే ఈ యూట్యూబ్ అనేది చాలా ప్యాషన్ అనమాట. సో ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను నా డైలీ రొటీన్ పెడతానమాట. నచ్చితే చూడడం, లేదంటే స్కిప్ చేసేయడమే. వాళ్ళని మనం బ్రతిమలాడడం కదా. సో అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్తో మళ్ళీ చూశాక వెనక ముందు మాట్లాడడం ఇలాంటివన్నీ మానుకుంటే చాలా బెటర్. ఇంకా లేదు నచ్చట్లేదు అనుకుంటే అన్సబ్స్క్రైబ్ అనేది ఒకటి ఉండిద్ది కదా, అది క్లిక్ చేసేస్తే క్లియర్ అయిపోద్ది అనమాట. వాళ్ళ మొబైల్లోకి మనం వెళ్ళం. సో అదనమాట. అండ్ అలాంటి వాళ్ళకి చెప్పి మనకి విసుగు రావాల్సిందే. అనుకునే వాళ్ళని అనుకోనివ్వడమే. ఇంకా ఇక్కడైతే పకోడీకి ఆనియన్ పకోడీ కోసం స్లైసెస్ లాగా ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను కట్ చేసుకొని. ఇంకా దాంట్లో శనగపిండి అండ్ అట్లాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను అనమాట, పకోడీ క్రిస్పీగా రావడం కోసం. అండ్ అట్లాగే చిల్లీ పౌడర్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, అంతేనండి. చాలా సింపుల్గా అయితే ఇట్లా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ కాగాక. సతీష్ నీవు ఎదురుగా స్టాండ్ కూడా చూసుకోవట్లేదు. యాక్చువల్గా నేను మా పిల్లలిద్దరూ పచ్చిమిర్చి ఉంటే తినము. సో మేమైతే ప్లెయిన్గా వేసుకున్నాము. అండ్ ఇంకా మా హస్బెండ్కి అయితే ఒక 4 గ్రీన్ చిల్లీ కోసేసి మిక్స్ చేసి వేసాను అనమాట. తను తింటున్నాడు. ఇంకా అట్లా అయితే ఈవినింగ్ టైం అయితే మా రొటీన్ అట్లా గడిచిందనమాట. ఇంకా మా చిన్నోడైతే పకోడీ వద్దు అని చెప్పేసి అంటున్నాడు. మా పెద్దోడైతే వంక పెట్టకుండా చక్కగా ఏం చేసినా తింటాడనమాట. సాస్ ఒకటి ఉంటే చాలు, బ్రెడ్ శాండ్విచ్ అయినా, బ్రెడ్ ఆమ్లెట్ అయినా. అండ్ ఇలాగే నిన్న లాస్ట్ వీడియోలో చేశాను కదా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇట్లా డిఫరెంట్ వాటిల్లో ఇట్లా సాస్ ఉంటే చాలు. సో అందుకని సాస్ బాటిల్ ఉండిద్ది అనమాట ఎవ్రీ టైం మా ఫ్రిడ్జ్లో. ఇంకా అది పిల్లలు ఉన్న చోట ఇట్లా డిఫరెంట్గా అప్పుడప్పుడన్నా చేస్తూ ఉండాలి కదా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అట్లా గడిచింది. ఇంకా నైట్ కోసం అయితే వైట్ రైస్, క్యాబేజ్ పచ్చెనపప్పు కర్రీ. అండ్ ఇంకా నెక్స్ట్ డే దోశలకి నానబెట్టాను. సో అవి కూడా మిక్స్ చేస్తే ఇంకా ఆ రోజు అయితే కంప్లీట్ అయినట్టే వర్క్ ఆల్మోస్ట్. ఇంకా పిల్లలకి నైట్కి అయితే క్యాబేజ్ పచ్చెనపప్పు కర్రీ చేసి వాళ్ళకైతే తినిపించేసాను అనమాట. ఇంకా మా లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.